వంకాయ కూర చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉండుంటే ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే అలానే ఉట్టిగా కరిగిపోతుంది. చాలా బావుంటుంది. వంకాయ టమాటా కూర ఎలా చేద్దామో చూద్దాం రండి. చాలా బావుంటుంది. ఒకసారి ఎలా చేస్తానో చూపిస్తానండి. దీనికోసం మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు కూడా వేసేసుకొని కొంచెం వేపుకుందాము. చిటపటలాడి కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని దీంతో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా దోరగా వేగిన తర్వాత దీంట్లో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే కర్రీలో టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో తగినంత పసుపు, ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత నేను 1/2 కేజీ వంకాయలకి 4 పెద్ద టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఇలా నేను చూపించిన విధంగా మూత తీసేసిన తర్వాత ఇలా మనకి గుజ్జుగా అనేది వస్తుందన్నమాట. మనం గంటెతో కొద్దిగా ఇలా మెదిపితే మనకి ఇలా బాగా గుజ్జుగా ఫామ్ అయిపోతుంది టమాటాలు. ఇలా అయిన తర్వాత దీంట్లో మనం పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న వంకాయలని కూడా వేసేసుకుందాము. దీంట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే అది దగ్గరికి మగ్గిపోతుంది. ఇలా ఒకసారి మూత తీసేసుకొని 5 నిమిషాల తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం సేపటికి కలుపుకుంటూ ఇలా దగ్గర పడిపోయిన తర్వాత వంకాయ తొందరగా మగ్గిపోతుంది. ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదు. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో తగినంత కారము, ఇంకా ధనియాల పొడి వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా మూత పెట్టేసి 5 నిమిషాలు ఉంచేస్తే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా తేలినప్పుడు మనం గ్యాస్ బంద్ చేసుకుంటే రెడీ అయిపోతుంది వంకాయ టమాటా కూర. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నోట్లో వేస్తే కరిగిపోతుంది.